కోల్పోయామంటున్నాను. అందుకని ఎక్కడికైతే శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత పతనమే ఉంటది, అంతకన్నా ఏం లేదు అనేది అన్ని అందరికంటే మోడీ గారు బాగా గమనించారు. భారత్ వెళ్ళిపోతుంది అంటే లాభం లేదు, మనం ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళాలన్నా నిజంగా మోడీ గారి ముందు ఆలోచన లేకపోతే చాలా మంది ఉత్తర భారతదేశ పార్టీ అని ఎవరో కామెంట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అంటే ఈవెన్ గా మొత్తం అంతా కూడా అక్రాస్ ది మ్యాప్ స్ప్రెడ్ అయ్యి ఉన్నాడు. అదొక మంచి సంకేతం. రైట్ సార్, వాళ్ళందరికీ సరైన సమానం చెప్పండి. ఇవాళ నుంచి మాది దక్షిణ భారతదేశ పార్టీ కూడా చెప్పండి, ఏం పోయింది? ఒక మాట కిరణ్ గారు, కాదండి మొత్తం భారతదేశ పార్టీ, ఇది జాతీయ పార్టీ. అదే అలాంటి అపోహలు ఉన్న వాళ్ళకి చెప్పండి మాది దక్షిణ భారతదేశ పార్టీ అని కూడా అని చెప్పండి. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. కిరణ్ గారు, మా పెద్ద టాస్క్ ఉందండి. ఎందుకంటే సరే, ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆఫర్స్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అనే వచ్చిన వదంతులో వార్తలో వాటిని మీరు డిస్మిస్ చేసినట్టే. బట్ ఈసారైనా కీలక మంత్రిత్వ శాఖలు తీసుకోవాలి కేంద్రంలో అనేది మీ మీదున్న ఒత్తిడి కూడా జనం అడుగుతున్నారు. ఎందుకంటే పుట్టి ఉద్దరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు రైల్వే శాఖ ఇలా, ఎందుకంటే చాలా కీలకమైంది. ఎప్పుడు బీహార్ వాళ్ళు బెంగాల్ వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటారు. ఈసారి తెలుగు వాళ్ళు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా 2-3 ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ ఏమన్నంటే గౌరవప్రదమైన ఉద్యోగాలు ఇస్తారు. ఏది మానవ వనరుల మంత్రిత్వ శాఖ, లేకపోతే అదేంటి కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ, దాని ఏదో అంటారు అక్కడ, సోషల్ జస్టిస్ అంటారు, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. అలాంటివి కాదు, ఈసారి కొట్లాడి ఇండస్ట్రీస్ మన దగ్గరే ఉండాలి. అప్పుడెప్పుడో ఒకసారి ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, జలగంగళరావు గారు ఇద్దరు పరిశ్రమల శాఖ మంత్రిగా చేశారు. సరే, ఒకవేళ తప్పైతే మీరు సరిదిద్దండి. బండారు రామ్మోహన్ రావు గారు మీరు సీనియర్, మీకు ఐడియా ఉంటుంది. ఆయన గతంలో ఎర్రనాయుడు గారు పట్నాభివృద్ధి శాఖ మంత్రి గారు, తర్వాత వెంకయ్యనాయుడు గారు కూడా పట్నాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసి వాళ్ళు ముఖ్యమైనవన్నీ అంటే ప్లేట్లు అన్నీ తీసుకుని వస్తారు. తీసుకొచ్చి నోనో మీరు అవి టచ్ చేయకండి, మళ్ళీ అవి లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి, మీరు జస్ట్ ఆ తోటకూర పప్పు ఒకటి ఉంటుంది అది తినేసి పక్కనకి వెళ్ళండి అని చెబుతారు. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా వచ్చే సమస్య. మనకి ఈసారి అలా కాదు. కీలకమైన మంత్రి అంటే నాయుడు గారు కీలకం కాబోతున్నారు కాబట్టి కీలక మంత్రి శాఖలు మనం తీసుకోవాలి, మనసే ఉండాలి. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా రైల్వే మంత్రిత్వ శాఖ మీద తన ముద్రేసుకున్నాడండి. వైనాట్ ఏపీ? తెలుగు పౌరుషం కానీ తెలుగుదేశం కానీ ఎందుకు వేసుకోకూడదు? రామ్ కుమార్ గారికి కోపం వస్తుంది కానీ ఈ విషయంలో అదేంటిది, మనం భారతదేశం మొత్తాన్ని ఒకే కోణం నుంచి ఒకే కంటి నుంచి చూడాలంటారు. చూడాలి, కానీ వాళ్ళు కూడా అలా చూడాలి కదా అంటున్నాను నేను. వాళ్ళు అలా చూడనప్పుడు మన వాటిలో తప్పలేదు. ఏమంటారు? డెఫినెట్గా సార్, ఈసారి మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే గెలిచిన ఎంపీలు మీరు అక్కడ నెల్లూరు నుండి చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, లావు కృష్ణదేవరాయలు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, కేశినేని చిన్ని గారు, ఇక్కడ పురంధేశ్వర్ గారు, అనకాపల్లి సీఎం రమేష్, వీళ్ళంతా భరత్, వీళ్ళంతా చూస్తారంటే మీరు ఎంపీల్లోనే ఒక అద్భుతమైన టీం అండి రాష్ట్రానికి. అంటే గతంలో గల్లా జయదేవ్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, తర్వాత కేశినేని నాని గారు ఉన్నారు. ఇప్పుడు మంచి అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ ప్లాన్డ్ ఎంపీస్ చాలా మంది ఉన్నారండి. ఈ 10 మంది ఎంపీలతో డెఫినెట్ గా రేపొద్దున ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని 100% మేము నమ్ముతున్నాం. ఎందుకంటే వీళ్ళల్లో ప్రతి ఒక్కరికి అంటే ఒక స్పెషల్ ఎజెండా ఉందండి. అంటే వీళ్ళు బేసికల్ గా ఎడ్యుకేట్స్ అవటం, తర్వాత వాళ్ళ ఇండస్ట్రీస్ తో పాటు రేపొద్దున రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి అన్న కోణంలో ఆలోచిస్తే డెఫినెట్ గా రేపు చంద్రబాబు నాయుడు గారికి కేంద్రం మద్దతు ఉంటుందని పూర్తిగా విశ్వాసంతో ఉన్నాం. ఇక కాంగ్రెస్ నుండి వచ్చే ఆఫర్స్ అంటారా, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారండి. ఇక్కడ రేపు 3వ సారి హ్యాట్రిక్ కొట్టుపోతున్న నరేంద్ర మోడీ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున కంగ్రాచులేషన్స్ అండి. అలానే రేపు ఒకటి రాజకీయాల్లో అహంకార పూరిత వాతావరణం, రాచరికం అనేది ఉండకూడదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా అధికారం ఇస్తే అహంకార పూరిత వాతావరణం, రాచరికం, విద్వేషపూరితమైన వాతావరణం నెలకొల్పారు సార్. ఎందుకంటే గతంలో అలా చేసిన కేసీఆర్ కానివ్వండి, ఇందిరాగాంధీ గారు కానివ్వండి, లేకపోతే జయలలిత గారు కానివ్వండి, ప్రజలు విశ్వసించారు. ఎందుకంటే ప్రజలు కొన్ని కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేస్తే మీరు ఆ రాచరిక పాలన తీసుకొస్తే ప్రజలు మళ్ళీ రెండోసారి అధికారం సిద్ధంగా లేరండి. ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీలకి మధ్య సహృదయ భావ వాతావరణం ఎలా ఉండేదంటే, గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉండగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఏదో సంథింగ్ హెల్త్ ఇష్యూ వస్తే అమెరికా పంపించి మరి, అంటే అమెరికా ఒక నేషనల్ కాన్ఫరెన్స్ కి పంపించి, అంటే ఆయనకి ఆ కాన్ఫరెన్స్ కి మిమ్మల్ని నామినేట్ చేస్తానని పంపించి మరి అక్కడ ట్రీట్మెంట్ చేయించి
ఆయనకి సర్ప్రైజ్ ఇచ్చారండి. అంటే ఆ రోజున ప్రతిపక్ష నేతకి ఇచ్చిన గౌరవం అది. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ చాలా అంటే బీజేపీ ఆ రోజున అధికారంలో కూడా లేదు, అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంది. అలాంటి సౌహృదమైన వాతావరణం దాన్ని మళ్ళీ వాజ్పేయి గారు ఇలా చేపించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాంటి వాతావరణం ఉండాలి సార్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 5 ఏళ్ల రాజకీయాల్లో సపోజ్ తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరన్నా వైకాపా పార్టీ వాళ్ళని పిలిస్తే వాళ్ళు గనక వస్తే ఎలాంటి డ్యామేజ్ అవుతుందో మనం చూసామండి. అలానే టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి విద్వేషపూరిత వాతావరణం, అహంకారపూరిత వాతావరణంలో రాష్ట్రంలో ఉండే ప్రజలు నలిగిపోతారు, కానీ చివరికి వీళ్ళందరూ బాగానే ఉంటారు, నాయకులు బాగానే ఉంటారు. అలాంటి వాతావరణం కరెక్ట్ కాదండి. ఇప్పుడైనా సరే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 3 పార్టీల కలయిక ఈ రోజు కొత్త ప్రభుత్వం రాబోతుంది. అలాంటి విద్వేష వాతావరణం లేకుండా ఇందాక సుజాత గారు చెప్పినట్టు నిన్నటి వరకు మనకి జగన్మోహన్ రెడ్డి అంటే మనం కూడా ఉద్వేగపూరితమైన ప్రసంగాలు, అలానే జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్ చేశాం. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డిని నేను అంత తక్కువ అంచనా వేయను. జగన్మోహన్ రెడ్డి ఒక తాస్పాము లాంటాడు. ఎందుకంటే తాస్పాముని చంపితే కొన ఊపిరి కూడా లేకుండా చంపాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నైజం ఒకటే సార్, తన నైజం ఏంటంటే మానుకోవాలి. ఇప్పుడు ఇందాక హుందాగా మాట్లాడారు ఆవిడ, సుజాత గారు ఎంత హుందాగా మాట్లాడారు. రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే, అందరూ ఒకటే. వాళ్ళ నాయకుడు ఎంత హుందాగా మాట్లాడాడు. నిన్నటి నుండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, యుద్ధం అయిపోయిన తర్వాత ఇలాంటి మాట్లాడకూడదు, ఇట్లాంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయకూడదు. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండకూడదండి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షన్ మనస్తత్వం ఉండటం వలన నాయకులు గాని ప్రజలు గాని అంతగా విశ్వసించట్లేదండి. ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్, ఖచ్చితంగా మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ కలపల కిరణ్ గారు, సుజాత్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే రామ్ కుమార్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో జగన్మోహన్ రెడ్డి ముందు కర్తవ్యం